హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మానస. ఈరోజు మనం డిఎస్సి సిలబస్కి సంబంధించి పరిసరాల విజ్ఞానం మూడవ తరగతిలో ఫస్ట్ లెసన్ నేర్చుకుందాం. ఫస్ట్ లెసన్ కుటుంబం. సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, పిల్లలు ఉంటారు. అన్ని కుటుంబాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని కుటుంబాలలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటారు. ఉద్యోగం, చదువు లేదా ఇతర కారణాల వల్ల కుటుంబ సభ్యుల్లో కొందరు వేరే చోట ఉంటారు. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలని తెలిపే పట్టికని వంశవృక్షం అంటారు. కుటుంబంలోని పిల్లలకి కుటుంబ సభ్యుల, బంధువుల పోలికలు వస్తాయి. అందరి ముఖాలు ఒకేలా ఉండవు. మనకుండే నైపుణ్యాలు, స్వభావాలతో ప్రత్యేకంగా గుర్తించబడతాం. ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. దీన్ని కుటుంబ చరిత్ర అంటారు. కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబాలలో రకాలు ఉంటాయి. కుటుంబాలు రకాలు. కుటుంబంలో అమ్మ, నాన్న, అన్నయ్య, అవ్వ, తాత ఉంటే అలాంటి కుటుంబాన్ని పెద్ద కుటుంబం అంటారు. ఒక కుటుంబంలో అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటే అలాంటి కుటుంబాన్ని చిన్న కుటుంబం లేదా వ్యష్టి కుటుంబం అంటారు. అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, చిన్ననాన్న, పిల్లలు గల కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం అంటారు. కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు. ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి, వృద్ధులకి అవసరమైన సహాయం చేయాలి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు. సెకండ్ లెసన్ ఎవరేం పని చేస్తారు. కుటుంబంలోని వాళ్ళు రకరకాల పనులు చేస్తారు. కుటుంబంలోని పెద్దలు ఒక్కో రకమైన పని చేస్తారు. కొన్ని పనులను ఇంట్లో వాళ్ళంతా కలిసి చేస్తారు. ఈ విధంగా ఇంట్లోని వారందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనులని చేస్తారు. ఇలా సహాయం చేసుకోవడం వలన పనులు చేయడం సులభం అవుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం కలుగుతాయి. ఇలా అందరూ రకరకాల పనులు చేయడం వల్ల మన అవసరాలు తీరుతాయి. మన కుటుంబంలో లాగా ఊరిలో కూడా రకరకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు. బుట్టలు అల్లేవారు, చెప్పులు కుట్టేవారు, క్షౌరం చేసేవారు, కట్టె పని చేసేవారు. ఇలాంటి పనులను వృత్తులు అంటారు. కాలువలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడవడం వంటి పనులని చేసేవారు ఉంటారు. అన్ని పనులు ముఖ్యమైనవే. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులని వృత్తులు అంటారు. అన్ని వృత్తుల వాళ్ళు గ్రామ అభివృద్ధికి అవసరం. అందుకే అన్ని వృత్తుల వాళ్ళని గౌరవించాలి. తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించాలి. చదువుకోవడం పిల్లల హక్కు. థర్డ్ లెసన్ ఆడుకుందాం. మీరు రకరకాల ఆటలు ఆడుతుంటారు కదా. వీటిలో కొన్నింటిని ఒక్కరే ఆడుతుంటారు. మరికొన్ని ఆటలను తోటి వారితో కలిసి ఆడుతారు. ఇంకా కొన్నింటిని ఎక్కువ మంది కలిసి ఆడుతారు. కొన్ని ఆటలు ఆడడానికి ఆట వస్తువులు అవసరం లేదు. ఎగ్జాంపుల్ దాగుడు మూతలు. కొన్ని ఇంట్లో ఉండి ఆడే ఆటలు ఉంటాయి. ఉదాహరణ చెస్, క్యారమ్. సమ్మర్ వచ్చిందంటే అందరం ఇంటి దగ్గర కూర్చొని అష్టాచెమ్మ, దాగుడు మూతలు, ఇట్లా వేరే వేరే గేమ్స్ ఆడుతుంటాం కదా. అట్లా అలాంటి వాటికి కొన్ని ఆటలకి ఆట వస్తువులు అవసరం ఉండదు. ఆటలు, నియమాలు. ఏ ఆటకైనా నియమాలు ఉంటాయి. నియమాల మేరకే ఆటలు ఆడాలి. ఆటలు ఆడేటప్పుడు నియమాలు పాటించాలి. నియమాలు అతిక్రమించవద్దు. ఆటలలో ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. ప్రతిరోజు ఆటలు ఆడాలి. ఆటలు ఆడడం వలన ఆరోగ్యంగా ఉంటాం, స్నేహితులు పెరుగుతారు. ఆటలలో నియమాల మాదిరిగానే వ్యక్తిగత శరీర భద్రతకి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వీటిని వ్యక్తిగత శరీర భద్రతా నియమాలుగా పిలుస్తారు. బాలల దినోత్సవంని నవంబర్ 14వ తేదీన జరుపుకుంటారు. కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడతారు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు.
థర్డ్ క్లాస్ పరిసరాల విజ్ఞానంకి సంబంధించి ఈ వీడియోలో మనం 4th లెసన్ నుండి 8th లెసన్ వరకు నేర్చుకుందాం. 4th లెసన్ జంతువులు, వాటి నివాసాలు. తోటలో, పొలాల్లో, వివిధ ప్రాంతాల్లో రకరకాల జంతువులు, పక్షులు జీవిస్తాయి. చేపలు నీటిలోనే ఉంటాయి. కొన్ని రకాల పాములు నీటిలోనే ఉంటాయి. కానీ కప్పలు, తాబేళ్లు, మొసళ్ళు, ఎండ్రకాయలు వంటివి నీటిలోనూ, నేల మీద కూడా ఉంటాయి. కొన్ని జంతువులు చెట్ల మీద, నీటిలో, నేలపైన, కొన్ని నేల లోపల బొరియలలో నివసిస్తాయి. ఇళ్లల్లో పెంచుకునే జంతువులని పెంపుడు జంతువులు అంటారు. ఎగ్జాంపుల్ కుక్క, పిల్లి, ఆవు. కొన్ని పక్షులు చెట్ల మీద గూడు కట్టుకుంటాయి. కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లలని పొదగడం కోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళతాయి. కొన్ని పక్షులు వేసవి, చలికాలంలోనూ అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక వలసపోతాయి. ఇలాంటి పక్షులని వలస పక్షులు అంటారు. ఇవి గుంపులు గుంపులుగా వెళతాయి. కొన్ని నడుస్తూ, గెంతుతూ, పాకుతూ, ఎగురుతూ, కొన్ని జంతువులు, పక్షులు ఈదుతూ వెళతాయి. ఇందుకోసం అవి కాళ్ళు, రెక్కలు, ఒక్కోసారి తోకను కూడా ఉపయోగిస్తాయి. కీటకాలు కుట్టడం వలన రకరకాల వ్యాధులు వస్తాయి. దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. ఇవి కుట్టడం వలన మలేరియా, జ్వరం వస్తుంది. అందువలన పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నిలువ నీటిలో కిరోసిన్ లేదా మలాథియన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. కొందరు దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ వాడుతారు. ఇవి ఆరోగ్యానికి హానికరం. దోమతెరలు వాడటం మంచిది. ఈగల వలన కూడా అనేక నష్టాలు కలుగుతాయి. ఇవి పెంట కుప్పల మీద, అపరిశుభ్ర ప్రదేశాలలో ఉంటాయి. ఆ ప్రదేశాలలో వ్యాధులని కలుగజేసే క్రిములు కూడా ఉండి, అవి కూడా ఈగల ద్వారా మనం తినే ఆహార పదార్థాల మీద వాలతాయి. అందువలన ప్రతి ఒక్కరూ ఆహార పదార్థాల మీద మూతలు ఉంచాలి. ఈ ఈగలు వాలిన ఆహారం తినడం వలన టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయి. ఇంట్లో బయట పరిశుభ్రత పాటించడం వలన వీటిని నివారించవచ్చు. జంతువుల పట్ల దయ చూపాలి. వాటికి కావలసిన ఆహారం, నీరు ఇవ్వాలి. వాటిని సంరక్షించాలి. వాటికి ఎలాంటి హాని చేయకూడదు. 5th లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు. సాధారణంగా ఇంటి ముందర ఖాళీ స్థలాల్లో రకరకాల మొక్కలు పెంచుకుంటారు. కొందరు ఇళ్ల ముందు, వెనక ఖాళీ స్థలం ఉండదు. వీరు మొక్కలని డాబా పైన పెంచుతారు. చెట్లన్నీ ఒకే రకంగా ఉండవు. కొన్ని చెట్లు పొడుగ్గా, కొన్ని పొట్టిగా, కొన్ని చిన్న ఆకులతోనూ, పెద్ద పెద్ద ఆకులతోనూ ఉంటాయి. కొన్ని పెద్దగా, ఎత్తుగా ఉండి నీడనిస్తాయి. మర్రి, చింత, వేప, మామిడి వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉంటాయి. ఇవి నీడనిస్తాయి. అందుకే రోడ్డు పక్కన ఇలాంటివి పెంచుతారు. వీటిలో కొన్నింటి ఆకులు, పువ్వులు, కాయలు మనకి ఉపయోగపడతాయి. వీటి నుండి కలప వస్తుంది. తాటి చెట్టు ఎత్తుగా ఉంటుంది. దీనికి కొమ్మలు ఉండవు. దీని ఆకులు పెద్ద పెద్ద మట్టల్లాగా ఉంటాయి. తాటి మట్టలను గుడిసెల మీద కప్పడానికి వాడుతారు. చెట్లు చల్లని గాలిని ఇస్తాయి. ఆకులతో, పూలతో చూడడానికి అందంగా ఉంటాయి. కాబట్టి పాఠశాలలోనూ, ఇంటి ఆవరణలో, రోడ్ల పక్కన, పొలాల గట్ల వద్ద మొక్కలని పెంచడంలో సహాయం అందించి వాటిని కాపాడాలి. మన పాఠశాలలో నాటే మొక్కలని మనం బాధ్యత తీసుకొని వాటిని రక్షించాలి. మన చుట్టూ పెరగని మొక్కలు కూడా ఉంటాయి. కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. వీటిని నీటి మొక్కలు అంటారు. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలో, ఇసుకలోనూ పెరుగుతాయి. వీటిని ఎడారి మొక్కలు అంటారు. 6th లెసన్ ఆకులతో అనుబంధం. మన చుట్టూ ఎన్నో చెట్లు, మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ రకరకాలుగా ఉన్నట్లే వాటి ఆకులు కూడా రకరకాలుగా ఉంటాయి. ఆకులన్నీ ఒకేలా ఉండవు. కొన్ని పెద్దగా, మరికొన్ని చిన్నగా ఉంటాయి. వాటి అంచులు, కొనలు వేరువేరుగా ఉంటాయి. సాధారణంగా కొన్ని ఆకులు నునుపు అంచుతో, మరికొన్ని రంపపుటంచుతో ఉంటాయి. కొన్ని ఆకుల కొనలు మొనదేలి, కొన్ని గుండ్రంగా ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం కదా ఫ్రెండ్స్, మందార చెట్టు ఆకులు ఒక రకంగా ఉంటాయి, జామ ఆకులు ఇంకో రకంగా ఉంటాయి. మందార ఆకులు రంపపుటంచుతో ఉండడం జరుగుతుంది.
క్రోటాన్ మొక్కల ఆకులు రకరకాల రంగుల్లో ఉంటాయి. మామిడి చెట్టు యొక్క చిగురుటాకులు లేత ఎరుపు రంగులో, ముదురు ఆకులు పచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. కొన్ని ఆకులు నునుపుగా, కొన్ని గరుకుగా ఉంటాయి. బాదం మామిడి చెట్టు ఆకుల రంగు ఆకు వయసును బట్టి మారుతుంది. రాలిపోయిన చెట్ల ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగును. అందుకే చెత్తను కంపోస్టు గుంతలో వేయాలి. అలాగే మనం తిన్న తర్వాత మిగిలిన ఆహార పదార్థాలన్నింటినీ ఆ గుంతలో వేసి కొంత మట్టిని పైన చల్లుతారు. కొద్ది రోజులకి అవి కుళ్ళి ఎరువుగా మారును. మనం వంటల్లో ఆకులను వాడడం వలన ఆహారానికి రుచితో పాటు వాసన కూడా వస్తుంది. ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు. వీటి వలన విటమిన్లు లభిస్తాయి. కొన్ని ఆకుకూరలని వండి తింటారు, కొన్నింటిని వండకుండానే తింటారు. పండుగలు, పెళ్ళిళ్ళు, జాతరలు జరిగేటప్పుడు ఇళ్ళని మామిడి, కొబ్బరి, అరటి వంటి ఆకులతో అలంకరిస్తారు. ఆకులతో రంగులు వేస్తారు. ఆకులతో రకరకాలైన ఆకారాలు చేస్తారు. గాలి పువ్వుని తయారు చేయడానికి ఎండిన తాటి ఆకుని ఉపయోగిస్తారు. 7th లెసన్, మనం ఏమేమి తింటాం. మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తుంటాం. ఈ పనులన్నీ చేయడానికి మనకి శక్తి కావాలి. ఇందుకోసం మనకి ఆహారం అవసరం. మనం ఆహారంగా తీసుకునే కూరగాయలు, పండ్లు, దుంపలు, మొక్కల నుండి, గుడ్లు, పాలు, మాంసం జంతువుల నుండి లభిస్తాయి. మనం ప్రతిరోజు అన్నం, పప్పు, పాలు ఇలా రకరకాల ఆహార పదార్థాలు తింటుంటాం. వాటిలో వండి తినేవి, వండకుండా తినేవి ఉంటాయి. వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది. వండకుండా తింటే కొన్ని జీర్ణం కావు. ఉడికించి తినాలి, కానీ ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. అన్ని ఆహార పదార్థాలను ఒకేలాగా వండరు. రకరకాల ఆహార పదార్థాలు వండే విధానం వేరుగా ఉంటుంది. అన్నం, పప్పుని ఉడకబెడతారు. బజ్జీలు, సమోసా నూనెలో వేయిస్తారు. మక్క కంకులు, రొట్టెలు, మాంసం నిప్పుల మీద కాలుస్తారు. ఇడ్లీలని ఆవిరి మీద ఉడికిస్తారు. మామిడికాయ, పెరుగు, పచ్చడి వంటి వాటిని వేడి చేయకుండానే తయారు చేస్తారు. ఇలా వివిధ పద్ధతుల్లో వండుతారు. ఆకుకూరలని, కూరగాయలని బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా కోయాలి. కోసిన తర్వాత కడిగితే వాటిలోని పోషక పదార్థాలు నశిస్తాయి. అన్నం వండే ముందు బియ్యం ఎక్కువగా కడగకూడదు. అన్నం వండేటప్పుడు గంజి వార్చకూడదు. దాంట్లోని పోషక విలువలు తగ్గుతాయి. ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండాలి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోస, ఉల్లి, కొత్తిమీర, పుదీనాలని వండకుండా తినవచ్చు. 8th లెసన్, ఆహారపు అలవాట్లు. మన రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లోనూ, అటవీ ప్రాంతాల్లోనూ నివసించే వాళ్ళు అక్కడ దొరికే రకరకాల దుంపలు, ఉసిరి, జామ, నేరేడు మొదలైనవి తింటారు. అక్కడ పండే పంటలు, లభించే ఆహార పదార్థాల ఆధారంగా వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. వాళ్ళు జొన్న రొట్టెలు మాత్రమే తింటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గోధుమలను పండిస్తారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరి అన్నం తింటారు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా వడ్లు పండించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహారపు అలవాటు ఉంటుంది. అదేవిధంగా వివిధ సందర్భాలలో పండుగలకి, పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, స్థానికంగా జరుపుకునే జాతరల సమయంలో రకరకాల వంటలు చేసుకుంటారు. నిజామాబాద్లో కూడా జొన్న రొట్టెలు తింటారు. ఎందుకంటే ఇక్కడ జొన్నలు ఎక్కువగా పండిస్తారు. కరీంనగర్లో వరి ఎక్కువగా పండిస్తారు కావున ఇక్కడ అన్నం తింటారు. మహబూబ్ నగర్ కృష్ణా నదికి దగ్గరగా ఉంది కావున చేపలు ఎక్కువగా దొరుకుతాయి. వీరు వరితో పాటు చేపల కూర వండుకొని అన్నంతో కలుపుకొని తినడం జరుగుతుంది. వికారాబాద్లో రాగులు, వీటికి ఇంకొక పేరు తైదలు, బాగా పండుతాయి. అక్కడ అంబలి చేసుకొని తాగుతారు. రాగులతోనే అంబలి చేసుకొని తాగుతారు. మన చుట్టూ ఉండే జంతువులు, పక్షులకి కూడా
ఆహారం అవసరం. అన్ని జంతువులు ఒకే ఆహారం తీసుకోవు. వాటికి రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. గింజలు, మొక్కలు, మాంసం, తేనె, పాలు ఇలా రకరకాల ఆహారాన్ని తీసుకుంటాయి. సాధారణంగా పెళ్ళిళ్ళు, పుట్టినరోజు వేడుకలు, పండుగల సమయంలో అందరూ కలిసి తింటారు. కలిసి తినడం వల్ల మనమంతా ఒకటే అనే భావన కలుగుతుంది. కుటుంబ సభ్యులందరూ ప్రతిరోజు ఆ రోజు జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ కలిసి తినడం అనేది మంచి అలవాటు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తినే ఆహార పదార్థాలలో తేడాలు ఉంటాయి. చిన్నపిల్లలు నమలలేరు కాబట్టి మెత్తటి ఆహారాన్ని పాలు పెడతారు. దంతాలు లేని ముసలివాళ్ళు గట్టిగా నమలలేరు. ఇలా వయసును బట్టి కూడా ఆహారపు అలవాట్లలో తేడాలు ఉంటాయి. మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో మంచి అలవాట్లు ఉండడం కూడా అంతే ముఖ్యం. కలిసి తినడం వలన అందరూ అన్ని పదార్థాలను తగినంతగా తినే అవకాశం ఉంటుంది. కలిసి తింటే సంతోషంగా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 3వ తరగతి పరిసరాల విజ్ఞానంకి సంబంధించి 9వ లెసన్ నేర్చుకుందాం. 9th లెసన్ మన గ్రామం. ఇందులో రంగాపురం అనే గ్రామంని గురించి వివరించడం జరిగింది. రంగాపురం అనే గ్రామంలో వీధులు, రకరకాల ఇళ్ళు, బడి, గుడి, మసీదు, చర్చి, గ్రామ పంచాయతీ, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, పశు వైద్యశాల, పాఠశాల, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం వారు గ్రామానికి మంచినీటి సరఫరా, వీధులు, కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం లాంటివి చేస్తుంటారు. రంగాపురం గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఉంది. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తరాలు, డబ్బులు చేరవేయడం, డబ్బులు దాచుకోవడం, జీవిత బీమా మొదలైన పనులు చేస్తారు. దీన్నే తంతి తపాలా కార్యాలయం అంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. వీరు ప్రజలకి ఆరోగ్య విషయాలను గురించి తెలుపుతారు. పల్స్ పోలియో నిర్వహిస్తారు. చిన్న చిన్న రోగాలకి మందులు ఇస్తుంటారు. పశు వైద్యశాల. పశు వైద్యశాలలో పశువులకి రోగాలు వస్తే వాటిని చూసి మందులు ఇస్తారు. బ్యాంకులో డబ్బులు దాచుకుంటారు. ప్రజల అవసరాలకి బ్యాంకులు అప్పులు కూడా ఇస్తాయి. తిరిగి వాయిదాల రూపంలో చెల్లించాలి. రంగాపురం గ్రామంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. నీళ్ళ ట్యాంక్ నుండి నీటిని వదులుతారు. నీటి ట్యాంక్ని వారానికి ఒకసారి కడుగుతారు. నీళ్ళలో క్లోరిన్ కలిపి శుద్ధి చేసి నల్లాలకి వదులుతుంటారు. నీరు వృధా ఉన్నా, లీకేజీ ఉన్నా వెంటనే గ్రామ సర్పంచ్కి తెలియజేయాలి. ఈ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు. గ్రామంలోని ఆడవాళ్ళంతా చదువుకున్న వాళ్ళే. గ్రామానికి రవాణా సౌకర్యం ఉంది. 10వ లెసన్ రకరకాల ఇళ్ళు. మనందరికీ ఉండడానికి ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి నుండి రక్షణ పొందడానికి ఇల్లు అవసరం. అలాగే మనలాగే జంతువులు, పక్షులు కూడా నివాసాలు ఏర్పరచుకుంటాయి. అయితే మనం నివసించే ఇళ్ళన్నీ ఒకేలా ఉండవు. రకరకాల ఇళ్ళు ఉంటాయి. కొందరు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇవి వరదలు, తుఫానులు, సునామీ, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటివి వచ్చినప్పుడు పడిపోతాయి. కొందరు సర్కస్ వాళ్ళు, ఊరూరా తిరిగే వాళ్ళు ఈ నివాసాలని ఏర్పాటు చేసుకుంటారు. కరువు వచ్చినప్పుడు, ఊరిలో పనులు లేనప్పుడు కొంతమంది ఉపాధి కోసం పట్టణాలకి వలస వెళతారు. వాళ్ళకి అక్కడ ఇళ్ళు ఉండవు. వీళ్ళు కొందరు దారి పక్కన ఖాళీగా కనిపించే పైపుల్లో, ఖాళీ స్థలాల్లో డేరాలు, గుడిసెలు వేసుకుని తాత్కాలికంగా నివాసం ఉంటారు. పట్టణాల్లో స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్న స్థలంలోనే ఎక్కువ కుటుంబాలు నివాసం ఉండడానికి వీలుగా పెద్ద పెద్ద భవనాలు కడతారు. వాటిని అపార్ట్మెంట్లు అంటారు. అపార్ట్మెంట్లో అనేక కుటుంబాలు ఉంటాయి. ఒక్కో కుటుంబం ఒక్కో ఇంట్లో ఉంటుంది. అపార్ట్మెంట్లో ఒక కుటుంబం నివాసం ఉండే భాగాన్ని ఫ్లాట్ అంటారు. ఒక అపార్ట్మెంట్లో సుమారు 10 నుండి 30 కుటుంబాల వరకు నివాసం ఉండడానికి నిర్మిస్తారు. పెద్ద నగరాల్లో 100 వరకు ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. భూకంపాలు వచ్చే ప్రాంతాలలో కలపతో కట్టిన ఇళ్ళు ఉంటాయి.
కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో పడవ ఇళ్ళు ఉన్నాయి. మంచు ప్రాంతాల్లో నివసించేవారు మంచుతో ఇళ్ళు కడతారు. దీన్నే ఇగ్లూ అంటారు. ఇంటి పైకప్పులు అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని ఏటవాలుగా, కొన్ని బల్లలా చదునుగా ఉంటాయి. పైకప్పులు ఏటవాలుగా ఉండడం వలన నీరు వేగంగా కిందికి పోతుంది. అందుకే ఇళ్ల పైకప్పులు ఏటవాలుగా నిర్మిస్తారు. వర్షపు నీరు జారి కిందికి వస్తాయి. భవనాలు, అపార్ట్మెంట్లు పైకప్పులు చదునుగా కనిపించినా కూడా కొంచెం ఏటవాలుగా ఉంటాయి. నీరు ఏదో ఒక మూలకి వెళ్ళేలా ఏర్పాటు చేస్తారు. అక్కడి నుండి గొట్టాల ద్వారా నీరు కిందికి వెళుతుంది. ఇళ్ళు రకరకాలుగా ఉంటాయి. వాటిలో పెంకుటిల్లు, గుడిసెలు, డాబాలు, రేకులు కనిపిస్తాయి. ఇవి శాశ్వత నివాసాలు. డేరాలు, గూడారాలు, పైపులు వంటివి తాత్కాలిక నివాసాల్లో కొందరు నివాసం ఉంటారు. 11th లెసన్, శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు. ఇక్కడ ఇంద్రవెల్లి అనే గ్రామంని తీసుకోవడం జరిగింది. ఇంద్రవెల్లి అనే గ్రామంని గురించి, అక్కడ ఉండే ఇళ్ళ గురించి వివరించడం జరిగింది. ఇంద్రవెల్లి అనే గ్రామంని గురించి, అక్కడ ఉండే ఇళ్ళు చాలా అందంగా, పరిశుభ్రంగా ఉన్నాయి. ఇంద్రవెల్లి అనేది ఒక ఆదివాసీ గ్రామం. ఇంటిని శుభ్రపరచుకోవడం, ఇంట్లో వస్తువులని చక్కగా సర్దుకోవడం వల్ల ఇల్లు అందంగా ఉంటుంది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడేస్తే ఇల్లు అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా మనకి అసౌకర్యంగా ఉంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి అవసరమైన పనులలో పిల్లలు పెద్దలకి సహాయం చేయాలి. ఇంటిలో పోగైన చెత్తని చెత్త కుండీలలో వేయాలి. ఈ లెసన్లో మ్యాటర్ ఇంతే ఉందండి. నెక్స్ట్ లెసన్, మట్టితో చేసిన మాణిక్యాలు. మట్టితో చేసిన వస్తువులలో కుండలు, కూజాలు, రంజాను వంటి వాటిలో నీరు నింపుకొని వేసవి కాలంలో వీటిలోని నీరు త్రాగితే చల్లగా ఉంటుంది. అంతే కదా, మనం కూడా మన ఊళ్ళల్లో వేసవి కాలం వచ్చిందంటే కుండలు, రంజాన్లు వాడి వాటిలో వాటర్ నింపుకొని తాగుతుంటాం. ఫ్రిడ్జ్లో వాటర్ తాగకూడదు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజాన్లు ప్రసిద్ధమైనవి. మట్టి పాత్రల్లో వడ్లు, జొన్నలు వంటి ధాన్యాలని నిల్వ చేస్తారు. దీపావళి పండుగకి మట్టితో చేసిన దీపాంతాల్లో దీపాలు వెలిగిస్తారు. ఇటీవల కాలంలో మట్టితో పాటు గాజు, లోహంతో చేసిన రంగురంగుల దీపాంతాల్లో దీపాలు వెలిగిస్తున్నారు. మన రాష్ట్రంలోని నిర్మల్ కొయ్య బొమ్మలకి ప్రసిద్ధి. కొన్ని బొమ్మలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. అవి పర్యావరణానికి హాని చేస్తాయి. కానీ మట్టితో చేసిన ప్రతిమ అన్నింటికన్నా చౌక. దీనివల్ల ఎలాంటి హాని జరగదు. కుండలు తయారు చేసే విధానం. కుండలు చేయడానికి మొదటగా బంకమట్టిని తీస్తారు. దానిలో నీళ్లు పోసి నానబెట్టి చాలాసేపు తొక్కి మెత్తగా చేస్తారు. మెత్తటి మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారెపైన పెట్టి తిప్పుతాడు. చేతితో కుండ ఆకారాన్ని తయారు చేస్తారు. సారె మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతారు. తయారైన కుండలను మొదటగా నీడలో ఆరనిచ్చి చివరికి ఎండలో ఆరబెడతారు. ఎండిన కుండలని ఆవంలో పెట్టి కాలుస్తారు. ఈ కుండలు తయారు చేసే విధానంని 1కి 2 సార్లు చూసుకోండి. ఆర్డర్లో అడుగుతుంటారు, స్టెప్ బై స్టెప్ చూసుకోవాలి. కుండలని కొనేటప్పుడు వాటిపై కొడితే టంగు టంగుమని శబ్దం వస్తేనే కొంటారు. ఎందుకంటే ఇట్లా టంగు టంగుమని సౌండ్ వస్తే అది మంచిగా కాలిందన్నట్టు. మట్టి పాత్రలు చాలా శ్రేష్టమైనవి. మన పూర్వీకులు ఎక్కువగా వాటిని వాడేవారు. బొమ్మల కొలువులో మట్టితో చేసిన బొమ్మలను పెడతారు. వినాయక చవితికి ప్రతిమను మట్టితో లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు. అయితే మట్టి ప్రతిమనే వాడాలి. ఇది నీటిలో కరిగిపోతుంది. నీరు కలుషితం కాదు. ఈ మధ్యకాలంలో మట్టి పాత్రల వాడకం తగ్గింది. ప్లాస్టిక్, అల్యూమినియం, ఇనుము, స్టీలు ఎక్కువగా వాడుతున్నారు. ప్రభుత్వం వారు కూడా వినాయక చవితికి ప్రతిమలని మట్టితో తయారు చేయాలని ప్రత్యేకంగా చెప్తున్నారు.
13th లెసన్ రంగురంగుల బట్టలు. మన శరీరాన్ని ఎండ, వాన, చలి వాతావరణం నుండి రక్షించుకోవడానికి బట్టలు వేసుకుంటాం. చలికాలంలో, వానాకాలంలో రక్షణ పొందడానికి ప్రత్యేకమైన దుస్తువులు వేసుకుంటాం. చిన్నపిల్లలు, పెద్దవారు వేసుకునే బట్టలు వేరుగా ఉంటాయి. వివిధ మతాలు చిన్నపిల్లలు, పెద్దవారు వేసుకునే బట్టలు వేరుగా ఉంటాయి. వివిధ మతాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలను బట్టి రకరకాల దుస్తులు ధరిస్తారు. పెళ్ళిళ్ళు, పండుగలో ప్రత్యేకంగా ఉండే దుస్తువులు ధరిస్తారు. ఒక్కో వృత్తి వారు డాక్టర్లు, లాయర్లు, నర్సులు, స్కూల్ పిల్లలు ఇలా ఒక్కో రకం బట్టలు ధరిస్తారు. ఎందుకంటే వీళ్ళకి ప్రత్యేకంగా యూనిఫామ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ డ్రెస్నే వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు. పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టు బట్టలను నేస్తారు. నూలు బట్టలని పత్తి దారంతో నేస్తారు. పట్టు బట్టలని పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో నేస్తారు. నేడు మనం కుట్టించుకున్నవన్నీ రెడీమేడ్ బట్టలు ఎక్కువగా వాడుతున్నాం. నేడు మనం కుట్టించుకున్నవి రెడీమేడ్ బట్టలు ఎక్కువగా వాడుతున్నాం. ఏ బట్టలైనా రంగులు, వాటిపైన ఉండే డిజైన్ల ఆధారంగానే అందంగా కనిపిస్తాయి. బట్టల మీద రంగులతో రకరకాల డిజైన్లు వేస్తారు. ఈ వీడియోలో మనం 3వ తరగతి పరిసరాల విజ్ఞానంకి సంబంధించి 14వ లెసన్ నేర్చుకుందాం. 14th లెసన్ ఏవేవి, ఎక్కడెక్కడ. ఒక ప్రాంతంలో ఉండే ఇల్లు, పాఠశాల, తోట, బోరుబావి, ఆసుపత్రి మొదలైన వాటిని పటంలో ఉన్నట్లుగా చూపడం వీలు కాదు. ఇలాంటి వాటిని గుర్తులతో సూచిస్తారు. ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళడానికి గుర్తులను ఉపయోగిస్తారు. ఆసుపత్రిని ప్లస్ సింబల్తో, బడిని ఎస్ సింబల్తో, స్కూల్, పోస్ట్ ఆఫీస్ని PO అనే సింబల్తో, పార్క్ని ఈ సింబల్తో సూచించడం జరుగుతుంది. ఈ లెసన్లో ఇంతే మ్యాటర్ ఉందండి. మిగిలింది మొత్తం అన్ని బొమ్మలు అవి ఉంటాయి. మ్యాటర్కి అయితే ఇంతే ఉంటుంది. 15th లెసన్ నీరు మన అవసరాలు. మనం ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు నీటిని అనేక అవసరాలకి ఉపయోగిస్తాం. నీరు బావులు, చెరువులు, వాగులు, వంకలు, కాలువలు వంటి నీటి వనరుల నుండి లభిస్తుంది. మొక్కలు, జంతువులకి కూడా నీరు అవసరం. ఒంటె ఒకసారి నీళ్ళని తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిలువ చేసుకుంటుంది. చెరువులలో, బావులలో చెత్త, చెదారం, దుమ్ముతో పాటు బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం వంటి వాటి వల్ల మలినాలు చేరతాయి. వాటితో పాటు హాని చేసే క్రిములు కూడా చేరతాయి. ఇలాంటి నీటిని అపరిశుభ్రమైన, కలుషితమైన నీరు అంటారు. ఇలాంటి నీరు తాగితే వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా వంటి రోగాలు వస్తాయి. నీటిలో క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే క్రిములు చనిపోతాయి. వేసవి కాలంలో బావులు, చెరువులు ఎండిపోవడం వలన చాలినంత నీళ్లు దొరకవు. ఇలాంటి పరిస్థితినే నీటి ఎద్దడి అంటారు. వేసవి కాలంలో బావులు, చెరువులు ఎండిపోవడం వలన చాలినంత నీళ్లు దొరకవు. ఇలాంటి పరిస్థితిని ఏమంటారు? నీటి ఎద్దడి అంటారు. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వమే నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో నీటిని వృధాగా పోనీయకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి ఈ గుంతల్లోకి నీటిని మళ్లిస్తే భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. సాధారణంగా నీటిని కుండ, బకెట్, బిందె, తొట్టి, ట్యాంకులలో నిల్వ చేస్తారు. ఈ మ్యాటర్ అంతా తెలిసిన మ్యాటరే కదా అనిపిస్తుంది, కానీ టెక్స్ట్ బుక్లో ఇంతవరకే మ్యాటర్ ఉంది. మనకు బుక్లో ఏముందో మ్యాటర్ తెలియదు కాబట్టి నేను నోట్స్లో క్లారిటీగా రాసి మీకు చెప్తున్నాను. 16th లెసన్ ఊరికి పోదాం.
ప్రతి ఊరిలోని వారికి ప్రయాణం చేయడానికి రకరకాల వాహనాలు అవసరమవుతాయి. రోడ్డు సౌకర్యం లేని వాళ్ళు ఇతర ఊర్లకి వెళ్ళడానికి ఎడ్ల బండ్లను, సైకిళ్ళని, మోటారు సైకిళ్ళని, ఆటో, జీపులని ఉపయోగిస్తారు. బండ్లను లాగడానికి ఎడ్లను, కొన్ని బండ్లకి గుర్రాలను కడతారు. బండ్లను లాగడానికి ఎడ్లను, కొన్ని బండ్లకి గుర్రాలను కూడా కడతారు. ఏనుగులు, గాడిదలను, ఒంటెలను కూడా కొన్ని ప్రాంతాల్లో పడవలని, రైళ్ళు, విమానాలు కూడా ఉపయోగిస్తారు. ప్రయాణించే దూరం, అవసరాన్ని బట్టి వివిధ రకాల వాహనాలను ఉపయోగిస్తారు. కిక్కిరిసిన వాహనాలలో ఎక్కువ మంది ఎక్కిన ఆటోలో ప్రయాణించవద్దు. ప్రైవేట్ వాహనాలైన జీపులు, ట్రాక్టర్లు, లారీలలో ప్రయాణం చేయడం ప్రమాదకరం. మనం చూస్తూనే ఉంటాం, రోజు వెహికల్లల్లో కాలు పెట్టడానికి ప్లేస్ లేకున్నా కూడా కిక్కిరిసి కూర్చుంటారు. ఆటోలలో అయితే అటు సైడ్ ఇటు సైడు ఫుల్గా కూర్చొని పోతారు. అలాంటి ప్రయాణాలు చేయకూడదు. ఇంతటితో థర్డ్ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ లెసన్స్ అయిపోయాయండి. నెక్స్ట్ వీడియోలో 4th క్లాస్ పరిసరాల విజ్ఞానం గురించి నేర్చుకుందాం.